అటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. దాడిలో హత్యకు గురైనటువంటి పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురం చేరుకుని సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఆయన బెంగళూరుకు పయనమవుతారు. 3-4 రోజులు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొందరిని ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో బెంగళూరులో క్యాంపుకు తరలించారు. వారిలో కొందరు అక్కడే ఉండగా మరికొందరు వారి ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. ఇక విజయవాడలో గత జగన్ ప్రభుత్వం నగర నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దానికి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టింది. అయితే రాత్రి టీడీపీ అభిమానులు స్మృతివనం దగ్గర ఉన్న జగన్ పేరు అక్షరాలను తొలగించారు. ఇది సంచలనంగా మారింది. దీన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆక్షేపిస్తున్నాయి. ఇది రాజ్యాంగ నిర్మాతపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ రాజధాని నడిపోతున్న విజయవాడలో కరెక్ట్ గా గ్రామ మధ్యలోనే విజయవాడ నడిపోతుంది నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించి ఆ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే ఆ విజయవాడలో గతంలో జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నడిబొట్టున ఏర్పాటు చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున ఆటంకాలు గాని పెద్ద ఎత్తున విశ్లేషకులు విమర్శలు గాని వచ్చాయి. విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఏకైక అతిపెద్ద ఖాళీ స్థలం అని ప్రభుత్వ పర్యాటకులకు గాని ఎగ్జిబిషన్లు గాని అలాగే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రదర్శించాలన్నా గానీ అన్ని విధాలుగా విజయవాడ నడిబొడ్డులో ఖాళీగా ఉన్న ఏకైక ప్రదేశం అని అక్కడ అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించడం పట్ల పెద్దన విమర్శకులు నోరు తెరిచారు. అయితే ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కొట్టిపారేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే అత్యున్నత పెద్ద విశాలమైన బృందావనం లాగా నిర్మించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అతి పెద్దైన విగ్రహం కూడా అంబేద్కర్ది నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నామకరణం కూడా చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే స్మృతి వనం లోపలికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ స్మృతి వనం లోపలికి వెళ్ళిన తర్వాత ఓ గ్యాలరీకి సంబంధించి మొత్తాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. ఆయన పేరు పెద్ద అక్షరాలతో అక్కడ అందరికీ కనపడే విధంగా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏదైతే అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఆయన కింద కాళ్ళ పక్క ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరును తొలగిస్తూ కూడా టీడీపీ కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సామాజిక అభ్యున్నత ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించి అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి నిర్మించిన విగ్రహం కింద పెట్టిన జగన్మోహన్ రెడ్డి పేరును కూడా గత రాత్రి టీడీపీ నాయకులు గాని ఆ కార్యకర్తలు అందరూ గాని అంబేద్కర్ స్మృతి వనంలోకి ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి పేరు మొత్తాన్ని కూడా రాత్రి తొలగించారు. తొలగించిన సమయంలో విజయవాడలో ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు, టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. భారీగా వచ్చిన ఆ టీడీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ ఆ అంబేద్కర్ స్మృతి వనంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో స్మృతి వనంలో పూర్తి స్థాయిలో లైట్లు మొత్తం కూడా ఆపేసి ఆ చీకటికున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి పేరును మొత్తం కూడా తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆ జగన్మోహన్ రెడ్డి పేరు గాని అంబేద్కర్ విగ్రహం మీద దాడిని గాని కొంతమేరకు సమాచారం రావడంతో ఒక్కసారిగా దళిత సంఘాలు గాని అక్కడున్న వైసీపీ నాయకులు గాని అందరూ ఒక్కసారిగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ చేరుకున్న క్రమంలో కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోపల అధికారులు ఎవరు లేకపోవడంతో టీడీపీ నాయకులు గాని వీళ్ళందరూ ఆ జగన్మోహన్ రెడ్డి విగ్రహ పేరు తొలగిస్తున్న క్రమంలో
అధికారులు ఎవరు లోపల లేకపోవడంతో కొంతమేరకు జగన్మోహన్ రెడ్డి పేరు అక్షరాలు కూడా మొత్తం తొలగించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ దళిత సంఘాలు ఉన్నాయో దళిత సంఘాలు ఎంటర్ అవ్వటం, అలాగే కొంతమేరకు పోలీసులు బయట రావటం, ఒక్కసారిగా టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే గతంలో ప్రభుత్వం స్వయంగా పూనుకొని రాజ్యాంగ నిర్మాత పై ఏదైతే ఉన్న అభిమానం గాని, దళిత సంఘాలకి దళితులకు ఇచ్చే గౌరవం గాని, రాజ్యాంగానికి ఇచ్చే విలువతో కూడుకున్న సింహంలాగా అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా భీమరావు అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపించారు. అలాగే ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో ఒక్కసారిగా ఏదైతే పేరు ఏర్పాటు చేసిన తర్వాత తొలగించడాన్ని ఆక్షేపించారు. అయితే ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన ఆకర్షణగా ఆయన శ్రద్ధ పెట్టి మరి దాదాపుగా 404 కోట్లతో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఆయన చేతుల మీదుగా ఈ సంవత్సరం జనవరి 15నే ఎలక్షన్ కి ముందు జనవరి 19న ఆయన దీన్ని ప్రారంభోత్సవం చేశారు. అలాగే జాతికి కూడా అంకితం చేశారు. ఇందులో భాగంగా నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కొంత శిలాఫలకాలు పగలగొట్టడం, పేర్లు తీసేస్తూ ఉండడం ఇదంతా జరిగినప్పుడు కొంత ఆగ్రహావేశాలకు ఉన్నారంటూ కొంత సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు అవుతున్నా కూడా ఈ రకమైనటువంటి ధోరణి కంటిన్యూ అవుతుండడాన్ని ఏ రకంగా చూసుకోవాలి ఏపీలో? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి గెలిచిన దాదాపుగా 3 రోజుల తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారో, ప్రమాణ స్వీకారం చేసే లోపు 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోనే భారీ దాడులు జరిగినాయని చెప్పుకోవచ్చు. గవర్నర్ పరిపాలన ఉన్న సమయంలో ఈ దాడులు జరగడంతో ప్రభుత్వం అధికారంలో లేదు, ప్రభుత్వంగా ఇంకా ఎవరు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ప్రభుత్వం మీదకి మచ్చరాదని భారీగా ఎన్డీఏ కూటమి దాడులు చేశారు. ఈ దాడులు చేసిన నేపథ్యంలోనే చాలా మటుకు ఆస్తుల విధ్వంసం కానీ, వైసీపీ నాయకులపై దాడులు గాని, వైసీపీ నాయకులకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుంటుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరలా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు దాడులు చేయడం పట్ల ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఎన్డీఏలో ముఖ్య నేత అయిన పవన్ కళ్యాణ్ గాని, అలాగే నారా లోకేష్ గాని ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి దాడుల్ని ఖండిస్తా ఉన్నారు. ఎక్కడ దాడులు చేయొద్దంటున్నా కానీ నానాటికి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దాడులు పెరగటాన్ని అయితే విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు గాని, పరువులు గాని పలువురు పెదవి విరుస్తున్నారు. దాడులు చేసే క్రమాన్ని తగ్గిస్తే తప్పితే వైసీపీ మరలా ఏదైతే టీడీపీ పుంజుకొని అధికారంలోకి వచ్చిందో వైసీపీ కూడా పుంజుకొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాడులు చేయటం మానుకోవాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ సూచించిన నేపథ్యంలో ఎక్కడ కూడా దాడులు తగ్గకుండా దాడులు పెరగడం పట్ల అయితే ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా కొంత మేరకు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.